కేవలం 10,000 రూపాయలు ఇస్తే చాలు మయన్మార్ నుంచి అక్రమంగా మన దేశంలోకి ప్రవేశించవచ్చు. వాళ్ళు ఇక్కడికి రావడమే కాదు, మన తెలంగాణలో స్థిరపడి మనందరిలాగే డ్రైవింగ్ లైసెన్స్లు, ఫోన్ పే, వాట్సాప్ అన్ని వాడుతున్నారు. ఈ షాకింగ్ నిజాలు చూస్తే మీరు ఖచ్చితంగా ఆందోళన చెందుతారు. ఈ వీడియోలో మీరు చూస్తున్న వ్యక్తి మయన్మార్ కు చెందిన రోహింగ్యా. ఇతను చెప్పేది వింటే ఆశ్చర్యం కలుగుతుంది. వీళ్ళు బర్మా నుంచి బంగ్లాదేశ్ మీదుగా ఎంతో సులభంగా మన దేశంలోకి ప్రవేశించారట. దీనికోసం ఏజెంట్లకు ఒక్కొక్కరు 10,000 రూపాయల వరకు చెల్లించారని చెబుతున్నారు. कौन लेके आया? दूसरे लोगों के साथ आ गए। पैसे लिया? हाँ, पैसे भी लिए। कितने पैसे लिया? तब मैं एक जन से 10,000 तक। एक जने से 10,000 लिया। कौन लिया वो पैसे? वो लेने वाला अभी वहाँ पर है। हाँ, इधर का है? हाँ, इधर का है बंगला का? वो बर्मा के हैं वो भी। हाँ। ఇక్కడికి వచ్చాక హైదరాబాద్ లోని బాలాపూర్ ఇతర ప్రాంతాల్లో స్థిరపడ్డారు. ఆశ్చర్యం ఏంటంటే వాళ్ళ దగ్గర మనందరిలాగే భారతీయ గుర్తింపు కార్డులున్నాయి. ఆధార్ కార్డ్, ఓటర్ ఐడి, పాన్ కార్డ్, చివరికి డ్రైవింగ్ లైసెన్సులు కూడా సంపాదించారు. మన ఇండియన్ మొబైల్ నంబర్లతో వాట్సాప్, ఫోన్ పే లాంటివి కూడా వాడుతున్నారు. మన చట్టాలను ఇంత తేలిగ్గా ఎలా దాటవేయగలుగుతున్నారు? స్థానిక ఏజెంట్లు, కొందరు అధికారుల సహాయంతో వీళ్ళు నకిలీ డాక్యుమెంట్లు సృష్టిస్తున్నారని, మన ప్రభుత్వ వ్యవస్థలోని లొసుగులను వాడుకుంటున్నారని ఎన్నోసార్లు పోలీసులు జరిపిన దాడుల్లో బయటపడింది. ఒక్కసారి ఆలోచించండి, మన దేశంలోకి ఇంత సులభంగా అక్రమంగా ప్రవేశించి ఇక్కడి పౌరుల్లా చలామణి అవుతుంటే మన దేశ భద్రత పరిస్థితి ఏంటి? భవిష్యత్తులో వీళ్ళు దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే బాధ్యత ఎవరిది? ఈ వ్యవస్థీకృత నేరానికి ఎవరు జవాబుదారీ? ఈ భద్రతా వైఫల్యంపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్స్ లో చెప్పండి. ఈ తీవ్రమైన సమస్య గురించి అందరికీ తెలియచేయడానికి ఈ వీడియోను ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. జై హింద్.